హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు. ఇది వచ్చి ఫస్ట్ డే ఇన్ హంపి అండి. మార్నింగ్ విరూపాక్ష గుడి ఇది ఉంది కదా, సో ఇప్పుడు చూపిస్తున్నాను. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ కొద్దిసేపు తర్వాత నంది చూసేసి ఇక్కడ ఆపోజిట్గా కొంచెము 1.5 కిలోమీటర్ వెళ్తే నంది ఉండిందండి. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నందిని చూసుకునేసి మళ్ళీ వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి రూమ్లో. తర్వాత ఈవినింగ్ అలా వచ్చాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కూల్గా వర్షం పడేలాగా. ఇలా విరూపాక్ష టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక కొండలాగా ఉన్నిందండి, రాళ్ళు. దాని మీద చాలా టెంపుల్స్ ఉన్నాయి. దగ్గర 7 to 8 టెంపుల్స్ వరకు ఉన్నాయి. అవి విజిట్ చేద్దామని వచ్చామండి. ఇలా పైకి ఎక్కాలి, కొంచెము జారుతుందండి, సాఫ్ట్గా ఉన్నాయి బండలు అయితేనా. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి పైన చాలా అంటే చాలా బాగుంది అంత ఆర్కిటెక్చరు. పైన నుంచి చూస్తే కింద అంతా బాగుండిందండి సీనరీ. ఇక్కడ మెట్లలాగా ఫామ్ అయ్యా, అది అలానే ఫామ్ అయ్యాయో లేదా ఎవరైనా టూరిస్టులు జారుతారని చెప్పి వాళ్ళు అలా ఇచ్చారో తెలియదు. ఇక్కడ రాళ్ళ మీద ఇలా ఆంజనేయ స్వామివి, సీతారాములు, లక్ష్మణులు వాళ్ళంతా ఇలా చెక్కారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. ఆ కాలంలో వాళ్ళకి మంచి టాలెంటెడ్, అసలు రాయి మీద ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో. ఇంకా ఒకటి వెంకటేశ్వర స్వామిది కూడా చెక్కింది ఉంది, అది కూడా చూపిస్తున్నాను. సో పై నుంచి ఇలా ఉంటుందండి వ్యూ, కొండపై నుంచి కిందకి. అక్కడ కనిపించేది విరూపాక్ష టెంపుల్. సో ఆ పక్కనంతా బనానా తోట అండి, చాలా వరకు బనానా కోకోనట్సే పండిస్తున్నారు ఇక్కడ సైడ్. సో కొండ పైకి ఎక్కిన తర్వాత మేము ఒక 2 to 3 టెంపుల్స్ చూసాము. కొన్ని టెంపుల్స్ అయితే చెప్పాను కదా చాలా వరకు విరిగిపోయినాయి పైన గోపురాలు లేదా ఖాళీగా ఉండటము. ఇది వచ్చి వినాయకుడి టెంపుల్ అండి. ఇది కూడా చుట్టూరా ఇది కట్టేశారు, లోపలికి పోనీకుండా మనం బయట నుంచే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా రాళ్ళ మీద ఇలా భలే చెక్కారు పర్ఫెక్ట్గాని. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామిది శంకు అవి ఉంటాను, అవి కూడా చెక్కారండి. ఇది ఇంకో టెంపుల్, చాలా పెద్దగా ఉండింది. ఎంత హైట్లో ఇంత మంచిగా ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో ఎలా కట్టారా అనిపించింది. లోపలైతే శివుడిది లింగం ఉన్నిందండి. చాలా వరకు చాలా టెంపుల్స్లో లోపలికి వెళ్ళనియట్లేదు, అవి కొంచెం చాలా పురాతనమైనవి కదా, స్తంభాలు ఏడపడిపోతాయో అనేసి. ఇక్కడ వచ్చి నేను ఒకటి చూశాను, దాని మీద తెలుగులో రాశారు. అది కర్ణాటక కదా, ఇది మనది రాయల్ గారు పాలించింది కదా, అందుకని అప్పట్లో ఏమో తెలుగులో రాశారు. సో అది జస్ట్ క్లిప్ లాగా తీసాను నేను వీడియో, కొంచెం నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇక్కడ వచ్చి నరసింహస్వామి అండి ఇది టెంపుల్. పైన ఏమీ ఉండదు, పైన అంతా విరిగిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చి చాలా పెద్ద విగ్రహం అండి. దీనికి చెయ్యి అవి కూడా విరగొట్టేశారు. చాలా బాగుంది చూడడానికి మాత్రం నరసింహస్వామి. దీని పక్కనే శివుడు అండి, వాటర్లో ఉంటాడు. ఇలా శివలింగం పెద్దది, భలే ఉన్నింది. సో మంచి పవర్ఫుల్ కూడా అని చెప్పారు అక్కడ గైడ్స్. విరూపాక్ష టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల శివుడిది మాకు వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ శివుడు అయితే నిజంగానే పవర్ఫుల్ అండి. ఎప్పుడైనా వీలుంటే మీరు కూడా దర్శనం చేసుకోండి. దాని తర్వాత మేము 40 రూపీస్ టికెట్ పెట్టి ఇక్కడ లోటస్ ప్యాలెస్ అండ్ క్వీన్స్ బాత్ స్నానం చేసేవాళ్ళు కదా రానివారు, అక్కడ కూడా వెళ్ళాము. ఇది వచ్చి లోటస్ మహల్. ఏం లేదు చూడడానికి, లోపలంతా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇలా లోటస్ షేప్లో ఉంది. పక్కన సైడ్కి అంతా గ్రీనరీగా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఎలిఫెంట్ స్టేపుల్స్ ఉన్నాయండి. ఎలిఫెంట్స్ని అక్కడే కట్టేసి, ఇదంతా ఎలిఫెంట్ స్టేపుల్, ఇవంతా ఎలిఫెంట్స్ని కట్టడానికి పెంచడానికి ఉపయోగించేవారంట. అక్కడ ఇంకోటి మహల్ లాగా ఉంది. మేము లోపలికి ఏం వెళ్ళలేదు, లోపల కీస్ వేసేస్తున్నారు, జస్ట్ పైన తిరగడానికి మాత్రమే. సో ఇలా ఉంది. సో అప్పట్లోనే ఇంత మంచిగా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చర్తో కట్టారండి వాళ్ళు. అది కూడా రాళ్ళతో పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టారు. మనము అప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఆర్కిటెక్చర్ అంటే ఖచ్చితంగా హంపి విజిట్ చేయొచ్చు. 1 డేలో విజిట్ చేసేసండి ప్లేసెస్ అంతా చుట్టుపక్కల. ఇక్కడ వచ్చి ఇది రాజుల అసెంబ్లీ హాల్ అంటారంట. ఇక్కడ రాజులు నిలబడి మాట్లాడేవాళ్ళు. కొన్ని చాలా వరకు విరిగిపోయినాయి, అవి బొమ్మలు చెక్కుంటారు కదా అలాంటివి. ఇది వచ్చి క్వీన్స్ బాత్ అండి, క్వీన్ స్నానం చేసే ఇది. దీనికి కూడా ఆ టికెట్తోనే లోపలికి రావచ్చు, 40 రూపీస్ టికెట్తో. ఇక్కడ వచ్చి లోపల చాలా అంటే చాలా పెద్దగా ఉన్నిందండి, చాలా రాయల్గా అనిపించింది. సో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా వాళ్ళకి అన్నట్టు. ఇదే అండి ప్లేస్, క్వీన్ బాత్ చేసిన ప్లేసెస్. ఇక్కడ కొంచెము హోల్స్ లాగా కూడా ఉన్నాయి, అక్కడ ఏమైనా కొంచెం రాయిలాగా